బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తన క్యాంపు కార్యాలయంలో కీలక నేతలతో జగన్ భేటీ అయ్యారు. జగన్ ని కలిశారు ముద్రగడ పద్మనాభం, కాసు మహేష్ రెడ్డి. అలాగే ముఖ్య నేతలు మరికొంతమంది, ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు వైసీపీ అభ్యర్థులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఓటమికి గల కారణాలపై మరోసారి చర్చిస్తున్నారు నేతలంతా కూడా. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో జగన్ కు వివరించారు నేతలు. వాలంటీర్ల వ్యవస్థతో లాభం జరిగిందా లేకపోతే పార్టీ నష్టపోయిందా అన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. రేపు కడప జిల్లా పర్యటనకి వెళ్లబోతున్నారు వైఎస్ జగన్. 3 రోజుల పాటు సొంత జిల్లాలోనే జగన్ పర్యటించబోతున్నారు. జూలై 8న వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఉండబోతున్నాయి. ఈ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది వైసీపీ. రేపు గన్నవరం నుంచి విమానంలో కడపకి వెళ్లబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. కడప నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు చేరుకోబోతున్నారు ఆయన. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే ఆ భేటీ జరుగుతోంది. కీలక నేతలతో చర్చిస్తున్నారు జయాపజయాలకు సంబంధించి. ఇన్ఫాక్ట్ గెలిచిన చోట్ల ఏ అంశాలు మనకు కలిసి వచ్చాయి, ఓటమిని చవి చూసిన చోట ఏ అంశాలు అక్కడ ప్రతికూలంగా మారాయి, ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. ముఖ్యంగా వాలంటీర్ల అంశానికి సంబంధించి కీలకంగా అక్కడ చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇటు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్తో కీలక నేతలు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి అంశాలు డిస్కషన్కి వస్తున్నాయి అక్కడ? అంటే బెంగళూరు పర్యటన ముగించుకున్న తర్వాత రోజు నుంచి వరుసగా వైసీపీ అధినేత జగన్ ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. ఈరోజు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ముద్రగడ పద్మనాభంతో కూడా జగన్ భేటీ అయ్యారు. వారితో పాటు కొంతమంది నేతలు కూడా జగన్తో భేటీ అయ్యారు. ముఖ్యంగా కాసు మహేష్ రెడ్డి గతంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎందుకు ఓడిపోయిందనే దానికి సంబంధించి అక్కడ అప్పటి సీఎం దగ్గర ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కారణంగానే ఓడిపోయాం, ఆయన కొంత గ్యాప్ క్రియేట్ చేశారని ఒక విమర్శలు ఆరోపణ చేసిన నేపథ్యంలో ఈరోజు ఆయన జగన్ కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ముద్రగడ పద్మనాభం ఒక ఛాలెంజ్ విసిరారు. ఎన్నికల ముందు తాను ఓడిపోతే పవన్ కళ్యాణ్ గెలిస్తే పెటాపర్లో పవన్ కళ్యాణ్ గెలిచినా కూటమి గెలిచినా తన పేరు మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఆయన ప్రకటించారు. అనుకున్న విధంగానే చెప్పిన మాట ప్రకారం ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న తర్వాత ఆయన్ని జగన్ కలిశారు. కలిసిన నేపథ్యంలో ఎందుకు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎలాంటి ఫలితాలు వచ్చాయి, ఎందుకు ఓడిపోయాము, కాపు సామాజిక వర్గం ఎందుకు వన్ సైడెడ్గా కూటమి వైపు వెళ్ళింది, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఎందుకు ఆ స్థాయిలో పనిచేసిందనే అంశాల మీద కూడా ముద్రగడ పద్మనాభం జగన్కు వివరించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు నేస్తం లాంటి పథకాలు ఇచ్చిన, కాపు సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి అదేవిధంగా చాలా పథకాలు వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చాము, క్యాబినెట్లో కూడా మంచి అవకాశాలు ఇచ్చాం, కానీ ఎందుకు ఓడిపోయాము దానికి సంబంధించి కూడా జగన్ ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ పవన్ ఫ్యాక్టర్ అనేది బాగా పనిచేస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకే కాకుండా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ ఫ్యాక్టర్ పనిచేసిన కారణంగానే వన్ సైడెడ్గా కాపులందరూ కూటమి వైపుకు వెళ్ళారనే ఒక డిస్కషన్ అయితే అక్కడ జరిగిందని కూడా తెలుస్తుంది. మరోవైపు నేతలందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో జరిగిన పరిణామాలన్నిటి కూడా జగన్ వివరించారు. జగన్ వాళ్ళందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరు అధైర్యపడవసరం లేదు, పార్టీ అండగా ఉంటుంది, ఎవరైనా అధికార పార్టీ నేతలు ఎవరైనా దాడులు చేస్తే మీకు ఇబ్బంది లేదు, ధైర్యంగా ఉండాలని న్యాయపరంగా ఎదుర్కొందామంటూ వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజల్లో ఉందాం, ప్రజలతో కలిసి వెళదాము, 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామనే భరోసాని నేతల్లో నింపే ప్రయత్నం అయితే జగన్ చేశారని చెప్పాలి. పూర్తిగా వరుసగా వస్తున్నటువంటి నేతలందరినీ కూడా ప్రతిరోజు ఆయన కలుస్తూ ఉన్నారు. గతం కంటే భిన్నగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేతల్ని ఎమ్మెల్యేని కలవడానికి ఆయన పెద్ద చూపేవాళ్ళు కాదు, అపాయింట్మెంట్లు దొరికేది కాదు. ఇప్పుడు నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి నేతలు కూడా ఆయన వస్తే కలిసే అవకాశం అయితే కల్పిస్తున్నారు. అక్కడ రాజకీయ పార్టీ పరంగా అక్కడ ఉన్నటువంటి తాజా పరిణామాలు, ఎన్నికల సమయంలో జరిగినటువంటి పరిణామాలన్నిటి కూడా తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాటితో పాటు రేపు ఆయన పులివెందులకు అయితే వెళ్ళబోతున్నారు. 3 రోజుల పాటు కడప పులివెందులోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉండబోతున్నారు. ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన అక్కడే ఉండి భారీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ముఖ్య నేతలందరూ కూడా ఆ రోజు పులివెందులకు వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. కడప ఇడుపులపాయ ఘాటు వద్దకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ ఓటమి తర్వాత జగన్ అయితే తన రూట్ మార్చుకున్నారు. ముఖ్య నేతలు, నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరితో వరుసగా సమావేశం అవుతున్నారు. అక్కడ ఎందుకు ఓడిపోయామనే కారణాలు విశ్లేషణ చేసుకున్నారు. రాబోయే రోజులు ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలనే అంశం మీద కూడా వరుస భేటీలు అయితే నిర్వహిస్తున్నారు. 2029లో ఖచ్చితంగా గెలుస్తామని ఒక భరోసాను వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సచిన్.
రైట్, ఈ భేటీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ నెలకొందనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం క్యాంపు కార్యాలయంలో కీలక నేతలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. జగన్ ని కలిసిన వాళ్ళు ఉన్నారు ముద్రగడ పద్మనాభం, అలాగే కాసు మహేష్ రెడ్డి, దాంతోపాటు ముఖ్య నేతలు కూడా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు వైసీపీ అభ్యర్థులు కూడా ఈ భేటీలో ఉన్నారు. ఓటమికి గల కారణాలపై మరోసారి చర్చిస్తున్నారు నేతలు. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో జగన్ కు వివరిస్తున్నారు నేతలు. ఇక వాలంటీర్ల వ్యవస్థతో లాభం జరిగిందా లేకపోతే పార్టీ నష్టపోయిందా అన్న దానిపై చర్చ జరుగుతోంది. రేపు కడప జిల్లా పర్యటనకి వెళ్ళబోతున్నారు వైఎస్ జగన్. 3 రోజుల పాటు సొంత జిల్లాలోనే ఉండబోతున్నారు ఆయన. జూలై 8న వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలున్నాయి. జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది వైసీపీ. రేపు గన్నవరం నుంచి విమానంలో కడపకి వెళ్ళబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి. కడప నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు చేరుకుంటారు ఆయన.